జాతీయ స్థాయిలో బీజేపీతో డీల్స్ సెట్ చేసే విజయసాయి రెడ్డికి నెల్లూరు వైసీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారా? నెల్లూరు వైసీపీలో కొనసాగుతున్న వర్గ విభేదాలు విజయసాయి రెడ్డికి భగభగమనే ఎండలను మించి వేడిని పుట్టిస్తున్నాయా? పార్టీ బలోపేతం కోసం భారీ అంచనాలతో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన విజయసాయి రెడ్డి నెగ్గుతారా? లోకల్ వైసీపీ లీడర్ల మధ్య లుకలుకలకు మునుగుతారా? విజయసాయి రెడ్డి ర్యాలీ హిట్టా లేక ఫట్టా? ముక్కాల ద్వారకాతో పాతదే అయినా తాజా జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డితో అనిల్ కి రాజుకున్న తాజా మంట ఏంటి? నుడా చైర్మన్ వైసీపీ నేత ముక్కాల ద్వారకానాథ్ ఫ్లెక్సీలు ఎవరు తొలగించారు? విజయసాయి రెడ్డి ర్యాలీ ప్రారంభమవుతుంది అనగా తెల్లవారుజామున నెల్లూరులో ముక్కాల ద్వారకానాథ్ కట్టిన ఫ్లెక్సీలు ఏదో ఎమర్జెన్సీ అన్నట్లు తొలగించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కట్టిన కొన్ని ఫ్లెక్సీలు కూడా తీయించారని ప్రచారం జరుగుతుంది. అసలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? పటిష్టమైన నెల్లూరు వైసీపీ కోటకు బీటలు వారుతున్నాయి. కారణాలు ఏమైనా సరే ఏకఛత్రాధిపత్యంలా సాగిన జగన్ జెండాకి నెల్లూరులో చిరుగులు పడ్డాయి. 10కి 10 గెలిచిన నెల్లూరు జిల్లాలో ఈసారి వైసీపీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలుస్తుంది అని అడిగితే ఆ పార్టీ నేతలు తలపైకి ఎత్తి అది అంటూ దీర్ఘాలు తీస్తూ నీళ్లు నములుతున్న పరిస్థితి. అన్నీ గెలుస్తామని బల్ల గుద్దినట్టు చెప్పబళ్ళా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ బౌండరీ దాటడం, టీడీపీలోకి వలసలు వెల్లువెత్తడంతో అధిష్టానానికి నెల్లూరు వైసీపీలో జరుగుతున్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో డ్యామేజ్ కంట్రోల్ చేసే వ్యూహంతో అధిష్టానం తన అంబుల పొదిలో ముఖ్య అస్త్రమైన విజయసాయిరెడ్డి పేరును నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక వైసీపీకి పూర్వ వైభవం వస్తుంది, పార్టీకి ఇక ఢోకా లేదు అని క్యాడర్ అనుకుంటున్న తరుణంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ప్రజలకు పరిచయం చేస్తూ జరిగిన విజయసాయిరెడ్డి ర్యాలీ వైసీపీలో జరుగుతున్న అంతర్గత కలహాలను మరోసారి బయటపెట్టింది. తొలుత చెప్పిన ఫ్లెక్సీల వివాదంతో పాటు నెల్లూరు వైసీపీ నేతలందరూ సమిష్టిగా కృషి చేసి విజయసాయిరెడ్డి ర్యాలీని బంపర్ హిట్ చేయాల్సింది పోయి ఏరియాల వారీగా నేతలు వాటాలు వేసుకుని ప్రదర్శన చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయసాయిరెడ్డి కోసం చేసిన ర్యాలీ నా భూతో నా భవిష్యత్తు అనాల్సిన జనాలు ఇప్పుడు ప్రదర్శనలో వైసీపీ నాయకుల మధ్య విభేదాల గురించి చర్చించుకుంటున్నారంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి ఎప్పటినుంచో పొత్తు పొసగట్లా. ఇది అందరికీ తెలిసిన విషయమే. 2 రోజుల విజయసాయిరెడ్డి ర్యాలీలో అనిల్ తాజా జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిపై అసహనం ప్రదర్శించారట. వీఆర్సీ వద్ద చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన గుర్రాల రథం నుంచి విజయసాయిరెడ్డిని కూడా క్రిందకి దించేశారట. మీ మధ్య విభేదాలు తంట విజయసాయిరెడ్డికి అంతలా ఎండలో సొంగ పడిందట. ఎక్కడ వీఆర్సీ సెంటరు, ఎక్కడ ఆత్మకూరు బస్టాండు? అంత దూరం మండిపోయే ఎండలో నడిపిస్తే ఎట్టా బస్సు? ఎండకి సొమ్మసిల్లిపోయి ఎట్టా బుసలు కొడుతున్నాడు చూడండి. ఎప్పుడు ఏసీల్లో ఉండే మనిషాయే, పైగా పెద్ద ఆయన, వయసు చూసుకోబల్లా. ఇక విషయానికొస్తే అనిల్తో సంప్రదించకుండానే చంద్రశేఖర్ రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్ నియమించారని, ఈ కారణంగానే అనిల్ కుమార్ యాదవ్ చంద్రశేఖర్ రెడ్డితో విభేదిస్తున్నారని ప్రచారం సాగుతుంది. పేరుకు చిన్న చిన్న కారణాలే అయినా నాయకుల మధ్య వైసీపీలో పెద్ద పెద్ద అగాధాలే ఏర్పడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఇటువంటి ఒడిదుడుకులు సాధారణమే. వాటిని లైట్ తీసుకుని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే పార్టీ సుభిక్షంగా ముందుకు సాగుతుంది. మన పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు, తెలుగుదేశంలో ఉన్నవాళ్లు కలిసి ముప్పేట వైసీపీపై దాడి చేస్తుంటే మనం మాత్రం మనలో మనం కలహాలు పెట్టుకుంటూ కుమ్ములాడుకుంటూ పార్టీ ప్రతిష్టని మూటగట్టేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ గురు? విజయసాయిరెడ్డి లాంటి పార్టీ దిగ్గజాన్ని మిమ్మల్ని నమ్మే మీ అధినేత జగన్ నెల్లూరుకు పంపించారు. ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ భుజస్కంధాలపై లేదా? పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయం ఊరించే ద్రాక్షనే అని గ్రహించి మీ మధ్య విభేదాలు పక్కన పెట్టి జగన్ సార్ మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా నడుస్తారని వైసీపీ క్యాడర్, జగన్ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇంతకీ జరుగుతుందంటారా? మరి ఉంటాను. దిస్ ఈస్ వాయిస్ 5 ఎడిటోరియల్ హెడ్ వినోద్ గాదిరాజు సైనింగ్ ఆఫ్.